So when I was supposed to hire my PR agency, saying that person actually asked me, so how should I position you? Are you a sporty chick, or are you quirky, or are you like hot, or are you cute? Like, what do you want your positioning to be? పబ్లిక్ రిలేషన్స్ సెలబ్రిటీస్కి ఆడియన్స్కి మధ్యలో ఒక మంచి బ్రిడ్జ్లా ఉండేది ఒకప్పుడు. బట్ ఇప్పుడు అది చాలా వరస్ట్గా తయారైంది. ఏం చేయకుండానే ట్విట్టర్లో ఇన్స్టాగ్రామ్లో ట్రెండ్ వలన సంబంధం లేని టాపిక్లోకి దూరి ఫ్యాన్ వాచ్ క్రియేట్ చేసి నీ గురించి జనాలు మాట్లాడుకునేలా చేయాలన్నా, చేసేవి లంగ పనులైనా గొప్ప పనుల పోట్రే చేయాలన్నా, దాని ఎందుకు లేటు ఒక పెద్ద పిఆర్ ఏజెన్సీని పట్టేసుకో, ఒక వారం రోజులు నువ్వే టాపిక్గా మారిపో. अगर फैमिली ऑफ एक्टर्स से आ रहे हो and you have that financial backing, you will do it. I still somewhere in my heart am middle class and I'm like, no, मतलब जितना ज़रूरी है उतना करो. We all have PR agents and you have a certain fee that you give them per month, but beyond that, I don't understand. ఈ పిఆర్ అనేది ఎంత దరిద్రంగా తయారైంది అనే దాంతో పాటు సందీప్ రెడ్డి వంగ లాంటి వాళ్ళు ఎలా ట్యాకిల్ చేస్తారో వీడియోలో డిస్కస్ చేద్దాం. ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే చేసుకోండి. లెట్స్ డైవ్ ఇన్ టు ద వీడియో. యాక్చువల్గా ఈ పిఆర్ అంటే ఏంటి? ఇది ఒక సింపుల్ టూల్. సినిమా తీసాక ఆడియన్స్కి ఎలా తెలిసేలా చేయాలి, ఇంటర్వ్యూస్ ఎలా ప్లాన్ చేయాలి, ఏం మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి, ఎంత మాట్లాడాలి అని మొత్తం చెప్పి క్లోజ్ చేయడం. కానీ ఇప్పుడు అలా లేదు, చాలా మారింది. చేసే ప్రతి పని పిఆర్. సెలబ్రిటీ జిమ్కి వెళ్తే ఒక వీడియో, జిమ్ నుండి బయటకు వస్తే ఒక వీడియో, ఎయిర్పోర్ట్లో కనిపించాలని ఒక వీడియో, పూర్ పీపుల్ని దగ్గర తీసుకున్నారని ఇంకో వీడియో. ఇలా ప్రతి ఒక్క సింపతి వీడియోస్, అన్వాంటెడ్ ఎయిర్పోర్ట్ వీడియోస్, పిక్స్ పెద్ద పెద్ద అకౌంట్ హ్యాండ్లర్స్తో పోస్ట్ చేయించి హ్యాష్ ట్యాగ్స్తో వైరల్ చేయించడం వీళ్ళ పని. అసలు ఆ మీడియాని ఆ టైంకి అక్కడ సెట్ చేసే మన వాళ్ళు. ఇది నెపోకిడ్స్కి చాలా వర్క్ అవుతుంది. సినిమాలోకి రాకముందు వాళ్ళ మీద ఒక పాజిటివ్ ఇమేజ్ని పోర్ట్రే చేయించడానికి ఇది ఒక టాక్టిక్. ఒక బ్యాడ్ పిఆర్గా ఎలా మారిపోయిందంటే, నువ్వు సినిమాలో లీడ్ రోల్గా సెలెక్ట్ అయ్యావా, వావ్ నైస్, ఎక్సలెంట్ స్టోరీ, ఎక్సలెంట్ క్యారెక్టర్ అంటూ డబ్బా కొట్టుకునేది వీళ్ళే. అదే మూవీలో చిన్న చిన్న ఇష్యూస్ వల్ల ఎగ్జిట్ అయిపోతే, ఆ బొక్క స్టోరీ రా, బోల్ సీన్స్ ఎక్కువైపోయినారా అంటూ బ్యాడ్గా పోర్ట్రేట్ చేయించేది కూడా వీళ్ళు. ఎగ్జాంపుల్గా మన సందీప్ రెడ్డి వంగ గారి మూవీ స్పిరిట్లో కాస్టింగ్ కాంట్రవర్సీ తీసుకుంటే, స్పిరిట్ సినిమా హీరోయిన్ కోసం వంగ 2024లోనే దీపిక గారిని అప్రోచ్ అయ్యారు. ఆ టైంలో తను ప్రెగ్నెంట్ ఉండడం వల్ల నో చెప్పింది. అండ్ అలాగే కొన్ని రీజన్స్ వల్ల సినిమా డిలే అవుతూ వచ్చింది. అండ్ అగైన్ 2025లో దీపికాని మళ్ళీ అప్రోచ్ అయ్యాడు వంగ. కానీ ఈసారి షీ షేడ్ ఎస్, స్క్రిప్ట్ నచ్చింది, వీఆర్ డూయింగ్ అని చెప్పేసింది. చిన్న జూనియర్ ఆర్టిస్ట్ని కూడా పర్ఫెక్ట్గా కేర్తో క్యాస్ట్ చేసుకునే వంగ అంత పెద్ద రోల్కి ఎంత అవసరం ఉంటాయని సార్లు అప్రోచ్ అవుతాడు. దీపిక స్టోరీకి ఓకే చెప్పేసింది. మే 2025 స్టార్టింగ్లో న్యూస్ కూడా వచ్చేసింది. వెంటనే బాలీవుడ్ పిఆర్ ఆర్టికల్స్ ఏం వదిలాయంటే, మీట్ ది పార్ట్ ఆఫ్ దీపిక ఇస్ ద మోస్ట్ వెల్ రిటన్ ఫీమేల్ పార్ట్ ఇన్ ద వరల్డ్ ఆఫ్ సందీప్ రెడ్డి వంగ. దీపిక వాస్ సర్ప్రైజ్ విత్ ద న్యూయాన్సెస్ ఇన్ నాట్ జస్ట్ ద స్క్రిప్ట్ బట్ ఆల్సో హర్ క్యారెక్టర్. She has loved the part and is excited to team up with Sandeep Reddy Vanga for the first time. Okay, good. ఇదంతా బాగానే ఉంది. కానీ ఆఫ్టర్ 20 days, మే 22 రోజు ఒక న్యూస్ వచ్చింది, దీపిక అవుట్ ఫ్రమ్ స్పిరిట్ అని. స్టోరీ ఓకే చెప్పాక తను పెట్టిన కండిషన్స్ ఏంటంటే 20 crore రెమ్యునరేషన్ ఫర్ 100 days, షూట్ డేస్ ఎక్స్టెండ్ అయితే ఎక్స్ట్రా పే, అండ్ ప్రాఫిట్లో షేరింగ్ కూడా అడిగిందంట. ఎందుకంటే అక్కడ ప్రభాస్ కాబట్టి కలెక్షన్స్ గట్టిగా ఉంటాయని షేర్ అడిగింది. అదే కాదు, మదర్హుడ్ అనే రీజన్ చెప్పి 6 hours కంటే ఎక్కువ వర్క్ చేయనని, తెలుగులో డైలాగ్స్ కూడా చెప్పాలని చెప్పేసింది. ఇంత విన్న సందీప్ రెడ్డి వంగ ఊరికే ఉంటాడా? దీపికాని తీసేసి తృప్తి జిమ్ నేనే సెలెక్ట్ చేసి గుర్తుపెట్టుకో సందీప్ రెడ్డి వంగ అని చెప్పి తీసేశాడు. కోపడకండి రామకృష్ణ గారు, మాలో హిందీ తెలిసింది మీ ఒక్కరికే కదా, దారి చూపించాల్సింది మీరే కదా. మీరేలా సీరియస్ అయితే ముంబైలో మాకు దిక్కేవారు సార్. అవును, అందుకే చెప్తున్నాను, మళ్ళీ చెప్పను, ఇది మండపేట కాదు ముంబై. తెలుసండి, ఇందాక బోర్డు మీద చదివాను. Most of the honest filmmakers, I would say, will not have a problem with this. And apart from just being a mother and working for 8 hours, usually people have started working for 8 to 9 hours in a shift. So I think it's person to person, and most of the industry does understand all this. తృప్తి మెయిన్ లీడ్ అని అనౌన్స్ చేసిన విత్ ఇన్ 1 dayలోనే దీపిక పిఆర్ మొత్తం దీపోయింది. స్పిరిట్ మూవీని, తృప్తిని తక్కువ చేసి చాలా ఆర్టికల్స్ వచ్చాయి. స్పిరిట్ ఏ రేటెడ్ ఫిల్మ్ అని, దీపికకి ప్రభాస్కి మధ్యలో బోల్ సీన్స్ చాలా ఉన్నాయని, దానికి దీపిక అగ్రీ చేయలేదని, ఈ రోల్కి తృప్తి ఏ పర్ఫెక్ట్ సెలెక్షన్ అని నోటుకొచ్చిన న్యూస్ స్ప్రెడ్ చేసి పడేశారు. అప్పుడు వంగ జస్ట్ ఒక ట్వీట్ వేసాడు అంతే, ఇంటర్నెట్ మొత్తం తగలబడిపోయింది. మొత్తం ట్వీట్ ఒక ఎత్తు, లాస్ట్లో లైన్ ఒక ఎత్తు. ఓకే, నెక్స్ట్ టైం ఇలా చెయ్యి, మొత్తం స్టోరీ చెప్పేసాయి, క్యూంకి ముझे జర్రా భీ ఫరక్ నే పడతా. అరే ఓపెన్ చేయి అయితే నువ్వు దెంగే అంటూ చంప చల్లు అనేలా ఆన్సర్ ఇచ్చాడు. ఇక్కడ దీపిక రెమ్యునరేషన్ ఎక్కువ అడగటం తప్పులేదు, ఎందుకంటే హిందీలో తన మార్కెట్ చాలా బాగుంటుంది. కానీ మరీ ప్రభాస్తో కంపారిజన్ ఏంటమ్మా? పోనీ ఇది వదిలేసి అట్లీస్ట్ తెలుగు డైలాగ్స్ చెప్పడం అనేది మినిమం రిక్వైర్మెంట్.
అది కూడా నువ్వు ఫుల్ఫిల్ చేయలేకపోతే నేను ఎన్ని క్రోడ్స్ పెట్టి తీసుకోవడం ఎందుకు చెప్పు. అండ్ కమింగ్ టు బోల్ సీన్స్, వీళ్ళు బోల్ సీన్స్ గురించి మాట్లాడితే నాకు చాలా నవ్వు వస్తుంది. గెహరా అయ్యా అనే ఒక సినిమా ఉంది, దాంట్లో వీళ్ళు చేసే బోల్ సీన్స్కి బూతులు వచ్చేసే భయ నాకు. పిఆర్ అనేది ఒక పర్సన్ని, ఒక ఫిలింని ఎంత హైప్ చేసుకుంటారో, ఎంత పబ్లిసిటీ చేసుకుంటారో మీరు చేసుకోండి. ఇట్స్ పర్సనల్ చాయిసెస్. కానీ ఒకరిని ఎప్పుడు తొక్కేలా ఉండకూడదు. ఇదే ప్లేస్లో ఏ పెద్ద డైరెక్టర్ ఉన్నా, ఏ సెన్సిటివ్ డైరెక్టర్ ఉన్నా సైలెంట్గా ఉండేవారు. కానీ అక్కడ ఉంది వంగ. ఎవ్వనికి వంగడు, ఎత్తిన ప్రతి వేలు దించేలా చేస్తాడు. ఫ్యాన్ బేస్ అండ్ హైప్ అనేది హ్యాష్ ట్యాగ్స్గా గుద్దేస్తే రాదు. అది జెన్యున్గా ట్రై చేసినప్పుడు నీలో టాలెంట్ ఉంటేనే ఆ క్రేజ్ని బయటకు తీసుకొస్తుంది. ఇది నేను అనట్లేదు, మన కెప్టెన్ కూల్ MS ధోని గారే అన్నారు, వెన్ యూ ప్లే వెల్ యూ డోంట్ నీడ్ ఎనీ PR అని. You know, all the managers are like, you know, you should do some PR, build this, build that. So I looked at all my different managers. I had the same answer. You know, if I play good cricket, I don't need PR. ఆ వరకు అయితే తృప్తి ఈజ్ ద బెస్ట్ చాయిస్ ఫర్ స్పిరిట్. కాలా అండ్ బుల్బుల్ మూవీస్ చూసిన వాళ్ళకి అర్థమవుతుంది. అండ్ తృప్తిని క్యాష్ చేసుకునేందుకు చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి. 20 crore రెమ్యునరేషన్ అక్కర్లేదు, డైలీ 8 to 9 hours వర్కింగ్ పక్కా, ప్రాఫిట్లో షేర్ కూడా అవసరం లేదు. ఇప్పటికైనా ఈ చీప్ PR గేమ్స్ అనేది ఆపేస్తే చాలా బెటర్. ఈరోజు సందీప్ రెడ్డి వంగ లాంటి వాళ్ళు ఒక్కలే మాట్లాడవచ్చు. ఇది ఇలానే కంటిన్యూ అవుతే ఇంకో 10 మంది దిగుతారు. संदीप सर के लिए एक मैसेज है क्या? तृप्ति का रोल और भी पिवटल होना चाहिए. That's what all the audiences want. कि आपका बहुत डिफाइनिंग रोल होना चाहिए. If it's being written right now, sir, write even deeper. Write some crazy shit. We know you will. Yeah. Okay. Fingers crossed. So that's all for the video guys. See you in the next video. Take care. Bye bye.